ఈ అతి ముఖ్యమైన టాపిక్ మాట్లాడడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. వచ్చే ఆదివారం అంటే 12వ తారీఖు మన హైదరాబాద్ ప్రేమ్ టాక్స్ ఆఫీస్లో కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు, ఎలాంటి మందులు తీసుకోవాలి అనే దాని మీద ఒక సెమినార్ ఉంటుందండి. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే రిజిస్టర్ చేసుకోండి, నంబర్స్ ఇస్తున్నాను. అలాగే గురుతీర్థానికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ఉంటాయి. సో పోయిన వీడియోలో దీనికి సంబంధించిన వివరాలు చెప్పాను. సో ఎవరికైనా గురుతీర్థము కావాలి అనుకుంటే, అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అనండి, మీకు చాలా విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు టాపిక్లోకి వెళ్ళారు అనుకోండి. ఈ ఇరాన్ అమెరికా యుద్ధం మీరు ఎటు చూసినా కూడా ఫేక్ వార్తలేనండి. సో మన తెలుగు ఛానల్స్లో కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, ఎన్నెన్నో అబద్ధాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇరాన్ వాళ్ళు 750 మంది అమెరికా సైనికుల ప్రాణాలు తీసినట్టు అలాంటివన్నీ ఏమీ లేదండి. ముఖ్యంగా భారత్కు సంబంధించి ఇప్పుడు ఒక ఫేక్ వార్త ఏమిటి ఇది అంటే, మనము ఇరాన్ ఆయిల్స్ అలాగే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ దీనిని కొనడం మొదలుపెట్టాం. అంటే అమెరికా వీవర్ ఇవ్వడంతో ఇది మనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలా కాదండి, మన అవసరాలు. సో ఇప్పుడు మనము ఒక 40 దేశాల వద్ద చమురు అనంటే గ్యాస్ అనేది కొనడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఎనర్జీ క్రైసిస్ రాకూడదు. మీకు లీటర్ పెట్రోల్ 500 రూపాయలకి వెళ్ళే పరిస్థితి ఎన్నో దేశాలలో. ఇప్పుడు మీరు పాకిస్తాన్ అన్నారు అనుకోండి, పెట్రోల్పై 45% వాళ్ళు హైక్ అనేది చేశారు. 45% అంటే చూసుకోండి, 100 రూపాయలు అంటే 145 రూపాయలకి పెట్రోల్ అమ్ముతున్నారు. డీజిల్ అంటే ఏకంగా 155 రూపాయలు ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను. సో అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనము ఏదో ఒక రకంగా భారత్లో పెట్రోలు డీజిల్ ధరలు చూసామనుకోండి, షాకింగ్గా ఉంది. ఇంకా కూడా వీళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, చాలా ఆశ్చర్యము. కానీ ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటి, ఇరాన్ వద్ద మనము ఆయిల్స్ గ్యాస్ కొనడం చాలా చాలా దగ్గర ఉండే దేశం అండి. వితిన్ 3 to 4 days ఇక్కడ ముంబై దాకా కూడా వాళ్ళ కార్గో షిప్లు వచ్చేస్తాయి, వస్తున్నాయి కూడా. మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అన్నారు అనుకోండి, రికార్డు ఏమిటి అంటే భారత్ యొక్క 8 ఓడలండి ఇవాళ వరకు మీరు ట్రాక్ చేస్తే. మీకు అంతర్జాతీయ స్థాయిలో మీకు ఈ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి చూసారా, 8 కార్గో షిప్స్ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి భారత్లోకి రావడం, ఇది రికార్డ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వేరే ఏ దేశానికి సంబంధించిన కార్గో షిప్స్ని ఇరాన్ వాళ్ళు అలో చేయడం లేదు. సో దీనికి మెయిన్ కారణం ఏమిటి అంటే, ఇరాన్కి కావలసిన మందులు. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే, ఇరాన్ నుంచి ఒక విమానము భారత్లోకి వస్తుందండి, అందులో వాళ్ళకి కావలసిన మందులు అనేవి మనం లోడ్ చేస్తున్నాం. ఈ విమానము తిరిగి ఇరాన్లోకి వెళ్ళేటప్పటికీ ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఈ విమానంపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు. లోపల ఉన్నవేమో మందులు, అక్కడ హాస్పిటల్లో ఎంతోమంది గాయాల పాలై ఉన్నారు. అయినా కూడా ఇది యుద్ధమే, నో మెర్సీ, కాబట్టి ఈ విమానాన్ని మేము కూల్చేసాము, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమడుగుతున్నారు, దయచేసి మీ ఓడలను పంపించండి. ఆల్రెడీ పంపించాం, మనం ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడాం. ఆ ఓడల్లో భారత్ యొక్క మందులు ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా ఒక ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళు మన ఫ్లాగ్ను చూసి దాని మీద దాడులు చెయ్యలేరు. సో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఈ పని చేస్తున్నాం. సో ఇలాంటి ఒక కోఆపరేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. కాబట్టే ఇరాన్ వాళ్ళు వాళ్ళ రాయబారి క్లియర్గా చెప్తున్నారు, భారత్ కోసము స్పెషల్ మెజర్స్ తీసుకుంటున్నామండి. సీ మైన్స్ ఉంటాయండి, అంటే వాళ్ళు అడుగున పేలుడు పదార్థాలు పెడతారు, సముద్రం అడుగున. ఇప్పుడు ఏమైనా ఓడలు వస్తే తగిలితే పేలిపోతాయి. అలాంటిది స్పెషల్ మెజర్స్ తీసుకున్నాం మన కోసం. చూడండి మన కోసం వాళ్ళు ఎంతలా ఆలోచిస్తున్నారు. సో అలాంటప్పుడు ఇట్లాంటి ఫేక్ వార్తలు ఏమిటండి, అంతలాంటి ఫేక్ వార్త అంటే, భారత్కి ఇరాన్కి మధ్య పేమెంట్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇరాన్ వాళ్ళు భారత్కి చమురు అనేది ఇక పంపించము, వాళ్ళు కరెక్ట్గా పేమెంట్స్ చేయడం లేదని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వార్తలు, ఫేక్ వార్తలు వీళ్ళు ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నారండి. ఇక ఆఖరికి బ్లూంబర్గ్ లాంటి ఒక వెస్టర్న్ మీడియా కూడా అలాంటిది ఏమీ లేదు,
ఈరాన్ వాళ్ళు భారత్కు పంపించాల్సిన ఈ కార్గో షిప్స్ని స్పెషల్ మెజర్ కింద అలో చేస్తున్నారు, ఎటువంటి పేమెంట్ గొడవలు లేవని బ్లూంబర్గ్ కూడా అబద్ధాలు చెప్పడంలో వెస్టర్న్ మీడియా ఫస్ట్ ఉంటుంది కదా. కానీ మీకు బ్లూంబర్గ్లో ఇలాంటి ఒక కథనం చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే ఏదో ఒక స్టేజ్లో మీరు నిజాలు మాట్లాడాలి కదా. కాబట్టి ఇలాంటి వార్తలను విని ఈరాన్కి భారత్కి మధ్య శత్రుత్వము ఏర్పడింది అని ఎవరైనా భారతీయులు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు మనకు చాలా పెద్ద లెవెల్లో సహాయం చేస్తున్నారండి. ఎందుకు అంటే చమురు మనం మేనేజ్ చేయగలుగుతున్నాం, కానీ గ్యాస్ వ్యవహారం చాలా చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఈరాన్ నుంచి ఈ ఎల్పిజి అంటారు చూసారా, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, సో దీనిని ఈరాన్ వాళ్ళు మన కోసం పంపిస్తున్నారండి. ఈ టైంలో ఇది జరగకూడదని వెస్టర్న్ మీడియా అంతా కూడా పేమెంట్స్ అంటే ఏంటి, మనము రూపీలో పే చేద్దాం, పెట్రోల్ డాలర్ లేదు కదా, ఈరాన్ వాళ్ళకి ఆ మెకానిజం లేదు, శాంక్షన్డ్ కంట్రీ, అలాంటిది మనం రూపీలో పే చేస్తాము అంటే ఈరాన్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏమిటి, ఐదర్ రష్యా యొక్క రూబుల్లో మనం పేమెంట్ చేయొచ్చు, లేదా చైనా వాడు యువాన్లో కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా మన ఫ్రెండ్లీ కంట్రీసే కదా, యుద్ధమే, ఫ్రెండ్షిప్పే. అలాంటిది మనం యువాన్లో పే చేస్తాము అన్నాము అనుకోండి, ఈరాన్ వాళ్ళు నో అనరు కదా. ఎందుకంటే ఆల్రెడీ చైనాతో వాళ్ళకి వ్యాపారం ఉంది కదండి, డైరెక్ట్గా చైనా దాకా వాళ్ళ ఈ కార్గో షిప్స్ వెళ్తున్నాయి కదా. అలాంటప్పుడు మన దగ్గర ఇప్పుడు రిలయన్స్ వాళ్ళే తెచ్చుకుంటున్నారండి, ఈరాన్ యొక్క ఆయిల్స్, గ్యాస్ తెచ్చుకుంటున్నారు. రిలయన్స్ వాళ్ళు చాలా ఈజీగా యువాన్ పేమెంట్ చేయగలరు. అవసరమైతే రష్యాని అడిగి ఆ మెకానిజం చూడండి అంటే వాళ్ళు చేసి పెడతారు కదా. సో వీళ్ళందరూ మన ఫ్రెండ్లీ కంట్రీస్. అలాంటప్పుడు ఇట్లాంటి వార్తలు అంటే మీకు ఇండియన్ ఓషన్ వద్ద మీకు కార్గో షిప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈరాన్కు సంబంధించిన కార్గో షిప్స్. అలాంటప్పుడు భారత్కు రావలసిన కొన్ని ఓడలు రాలేకపోయాయి, ఎందుకు, పేమెంట్ ప్రాబ్లం. కాబట్టి ఆ ఓడలంతా కూడా చైనా వైపు వెళ్ళిపోతున్నాయి అని మీకు పెద్ద పెద్ద వార్తలు. అంటే భారత్ను నెగటివ్గా మీరు చూపించారు అనుకోండి, టీఆర్పీస్ అనండి, అలాగే ఈ సర్క్యులేషన్ ఇవన్నీ పెరుగుతాయండి. కాబట్టి ఇట్లాంటి కథనాలు చెప్తున్నా కదా, జర్నలిజంలో మీకు ఎథిక్స్ అనేవి చాలా చాలా ముఖ్యము. కానీ వీళ్ళ వ్యూస్ కోసరము, వీళ్ళ సర్క్యులేషన్ కోసరము ఇలాంటి కథనాలు రాస్తున్నారు, దయచేసి నమ్మకండి. ఎందుకంటే ఇవాళ ఇలాంటి ఫేక్ వార్తలు వందలలో వస్తున్నాయండి, సకానికి సగం వీడియోస్ చూస్తూ ఉంటే ఇలాంటి వార్తలే. సో ఇప్పుడు ఈరాన్ ఏం చెప్తుందంటే అలాంటి ప్రాబ్లమే లేదు, భారత్ మా ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ, వాళ్ళ ఓడలను అలో చేస్తాము, అలాగే భారత్ నుంచి వస్తున్న మందులను మేము స్వాగతిస్తున్నాము. మా హాస్పిటల్స్లో ఇవాళ క్రిటికల్ ఫ్యాక్టర్ ఏంటి, ఇండియా యొక్క మెడిసిన్స్. అంటే మనం ఇదేదో లావాదేవీలు వ్యాపారం అలా కాదండి, చెప్తున్నాను కదా, మానవతా దృక్పథం. అలాంటి ఒక కోఆపరేషన్ ఇవాళ ఈరాన్తో ఉంటున్నప్పుడు, ఈరాన్కి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం అది వేరండి, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. కానీ మన వైపు వచ్చేటప్పటికి మనకు ఏది కరెక్టో, మనం హైలీ ఫోకస్డ్గా మన చమురు ధరలు పెరగకూడదు, దేశంలో ఈ గ్యాస్ సమస్యను ఏదో ఒక రకంగా పరిష్కరించాలి. ఇదేదో అమెరికా యొక్క వీవర్తో సంబంధం నథింగ్ అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంకో 2-3 నెలలు అవసరమైన మనం డైరెక్ట్గా ఈరాన్ వద్ద ఆయిల్స్ కొంటాము, గ్యాస్ కొంటాము. ఏ అమెరికానో ఏ ట్రంప్ గాడో దీనిని ఆపలేడు, వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్స్ ఇస్తాము. అట్ ది సేమ్ టైం మనము కూడా వాళ్ళకి మందులు అమ్ముతున్నాం కదా, వాళ్ళు కూడా మనకు పేమెంట్ చెయ్యాలి కదా. సో ఇదంతా మీరు చూసారనుకోండి, చాలా చాలా ప్రాపర్గా ఉంది. మన అవసరాలు వాళ్ళు తీరుస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో మనం చేస్తున్నాం. కాబట్టే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని టోటల్గా మన వరకు వాళ్ళు క్లియర్ చేసి మీ ఓడలు వెళ్ళొచ్చు, భారత్ జెండా కనిపిస్తే మీరు ఆపకండి అని చెప్పి మీకు ఈరాన్ యొక్క ఆర్మీ కమాండర్స్ క్లియర్ కట్గా ఇలాంటి మెసేజ్ వాళ్ళకి ఇవ్వడము చాలా గొప్ప విషయము. అలాంటిది మన యొక్క జియో పాలిటిక్స్, మన డిప్లొమసీ యొక్క విజయాన్ని తట్టుకోలేక ఈర్ష్యతో అమెరికా మీడియా ఇలాంటి కథనాలు రాస్తున్నారు. వాటిని చూసి మన వాళ్ళు కూడా ఇలా వీడియోలు పెడుతున్నారు. ఇవన్నీ ఒట్టి ఫేక్ వార్తలండి, దయచేసి నమ్మకండి. మరి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.